ఇంతమంది ఎంపీలను గెలిపించిన చరిత్ర ఈ హైదరాబాద్ ఉంటే మరి ఎవరు కొట్లాడాలి? ఎవరు కొట్లాడాలి? మనం ఇవాళ ఆయన నేను అంటున్నా కుక్క లెక్క ఒరుడు కాదురా కొడుక, కుక్క లెక్క ఒరుడు ఏమవుతుంది? ఎవడు ఒరుతాడో, ఎవడి సంస్కారహీనుడో, ఎవడికి సభ్యత లేదో, ఎవడు అబద్ధాల కోరో, ఎవడు ప్రజలను వంచే వాళ్ళో నేనెందుకు చెప్పాలి? ప్రజలు ఆల్రెడీ చెప్తున్నారు. ఇవాళ హైదరాబాద్ బాధ అనిపిస్తుంది. ఇవాళ నేను ఏదో రియల్ ఎస్టేట్ల కోసమో ఇంకోటి కోసమో కాదు. ఇవాళ హైదరాబాద్లో నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు 10 నెలల కాలంలో అప్పుడు జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్రం ఏర్పడితే మార్చి 31 10 నెలలు 10 నెలల కాలంలో 29,500 కోట్ల రూపాయలు సొంత పన్నులు వచ్చినాయి రాష్ట్రానికి. సొంత పన్నులు, దాని ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు. ఇవాళ ఎంత వస్తున్నాయి తెలుసా? 1,30,000 కోట్ల రూపాయలు పన్నులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో. సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయం 1,30,000 కోట్లు. ఎక్కడి 30,000 కోట్లు? ఎక్కడి 1,30,000 కోట్లు? 1,30,000 కోట్లు మాత్రమే కాదు. మొన్న వరకు తెలంగాణలో జిఎస్డిపి అంటే డెవలప్మెంట్ అంటే జిఎస్డిపిలో చూస్తారు. ఒకనాడు తెలంగాణలో 20% కూడా జిఎస్డిపి వచ్చేది. 2024 వరకు కూడా 13.9% ఉండే. నీ వచ్చిన తర్వాత అది 10% పడిపోయింది. రేపు 7% అయితే 8% అయితే తెలియదు. నీకు పరిపాలించే సత్తా లేక, అనుభవం లేక, సోయి లేక, ఏది చేయన్నో ఏది చేయకూడదో అర్థం కాక ఇవాళ తెలంగాణ పేదది కాదు బిడ్డ, తెలంగాణను పేదరికంలో ముంచేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముంచేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. గా పక్క రాష్ట్రం 5.5 కోట్ల జనాభా, 6 కోట్ల జనాభా, 4 కోట్ల జనాభా. మన బడ్జెట్ కంటే తక్కువ ఉంటుంది. మనం ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? చూడండి, పర్ కాపిటా ఇన్కమ్లో మనం నంబర్ 1, గ్రోత్లో నంబర్ 1, లివబుల్ సిటీ హైదరాబాద్, లివబుల్ సిటీలో నంబర్ 1. ఇవాళ మనకు ఎగిరిపోయి ఇవాళ పూనా అహ్మదాబాద్ వస్తుంది. ఇవాళ మన 4వ స్థానానికి పడిపోయింది. ఇవాళ వీటి మీద దృష్టి పెట్టు. నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ లేదా అనుభవం నాయకులు మీకు సో ఉంటే మీరు దృష్టి పెట్టవలసింది ఈ హైదరాబాద్లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎందుకు తెలంగాణ జిఎస్డిపి పడిపోయింది, ఎందుకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోతుంది, ఎందుకు రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి, వీటి మీద దృష్టి పెట్టమని చెప్పుకోవచ్చు. పాలకుడు అనేవాడు కన్స్ట్రక్షన్ చేస్తాడు తప్ప డిస్ట్రక్షన్ చేయడు. కన్నా 50 ఏళ్ళ చరిత్రలో చూస్తున్న మొట్టమొదటిసారిగా కన్స్ట్రక్షన్ పక్కకు పెట్టి డిస్ట్రక్షన్ చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అంటున్నాను. ఇక్కడ పోయి మేము కొట్లాడినాము కాదు, మేము కొట్లాడిన దాని మీద కూడా ఈటల బాధ్యత కొట్లాడిని చెప్పినాను. మేము నాకు వచ్చింది వాళ్ళు, సార్ మీరు రావాలి అంటే వస్తా అని చెప్పిన. ఆడ పోయే వరకు మనుషులు లేరు. ఏందా మనుషులు లేరంటే భయపడ్డాం సార్ మేమంతా. రాత్రి ఆ రియల్ ఎస్టేట్ గుండాల మనుషులు, ఆ గుండాలు ఇంటింటికి వచ్చి, బిడ్డ మీరు కనుక ఎంపీ మీటింగ్ పోతే మిమ్మల్ని చంపుతాం, టెంట్ వేసినా కాలబెడతాం, చీరలు ఇస్తే చీరలను కాలబెడతాం, 10,000 కూడా చేస్తాం. ఏకశిల ఏదో కాదు అంటే ఏం నీకు ఇట్లా అంటే, లేదు సార్ ఇట్లే ఉంది, మేము పోయినాం. సరే మేము మీటింగ్ పెట్టినా వస్తాను. వాస్తవంగా వాళ్ళు అన్న మాట ఏం తెలుసా? అన్నాక మమ్మల్ని రోజు బెదిరిస్తూ గక్కనే ఉన్నారు అన్నారు. ఇక్కడనే అంటే ఒక ఇంటి దగ్గర తాకుండా కూర్చున్నారు. అంటే ఎంపీ గారంటే విలువ లేదు. ఎంపీ గారు తన పార్లమెంటు పరిధిలో ప్రజలకైనా ఆపదస్తే పోవడానికి హక్కు లేదు. వాడు తాక్కుండా, ఎంపీ గారు పోయి అడిగితే తాక్కుండా తప్ప లేవని కూడా లేవలేదు వాడిని. మరి పోలీసుడు కంట్రోల్ చేయకపోయా, నీ వ్యవస్థలు కంట్రోల్ చేయకపోయా, ప్రజలు ఏడవట్టి, మహిళలు ప్రాణాలు అరిచేతో బతకబట్టి మరి ఎవరు కాపాడాలి? నేనన్నా వాళ్ళ ఓట్లేసుకున్న బిడ్డగా నేను కాపాడకపోతే సపడనవుతా అని చెప్పి నేనే బాధ్యత ఫస్ట్ దెబ్బ కొట్టింది నేను. కేసు కాకపోతే 100 పెట్టుకో. తెలంగాణ వచ్చిన 150, 200 ఉన్నాయి నాకు.
మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ కేసీఆర్తో కొట్లాడిన దానికి మళ్ళీ 70 పెట్టారు హుజరాబాద్. రోజు వారానికి 2 సార్లు కేసు ఉంటాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు మా వాళ్ళు మా విక్రమ్ శ్రీనివాస్ చెప్తాను, భారతీయ జనతా పార్టీ అధికారం లేనాడే నీ అయ్యతో కొట్లాడిన పార్టీ, నీ అయ్యతో కొట్లాడిన పార్టీ. నీ కేసులు నీ దబాయింపులు వస్తాయా? అసలు అయినా ఇప్పుడు నా ఇల్లు ముట్టడి ఇవ్వడానికి చిన్నది, ఇళ్ళని ముట్టడిస్తారా? కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు. ఎక్కడ చూసినామా ఇంత అసలు ఇల్లు ముట్టడిచ్చే చూసాం? ఏదైనా కలెక్టరేట్ ముట్టడి చూసినాం కానీ, ఓ మంత్రుల కార్యాలయాలను ముట్టడించే చూసినాం కానీ, పబ్లిక్ ప్లేసెస్ ముట్టడింగా చూసినాం కానీ, ప్రైవేట్ చూస్తాం ఎక్కడన్నా? అక్కడ పోతాను. ఇవాళ నేను పోలీసు వాళ్ళకు నేను చాలాసార్లు చెప్పిన, అధికారులారా వాళ్ళు పోలీసులా, ఐఏఎస్ ఆఫీసర్లా, మున్సిపాలిటీ వాళ్ళ, ఇంకోలా అని అంటలేదు. చట్టాన్ని లోబడి పనిచేయండి, చట్టాన్ని లోబడి పనిచేయండి. వాళ్ళ నీ ఏదైతే ఫోకల్ పోస్టుల కోసం మంచి పోస్టు కావాలి, 4 పైసలు ఎక్కువ వచ్చే పోస్టులు కావాలి, కొంచెం గౌరవంగా ఉండే పోస్టులు కావాలని చెప్పి కనుక వాళ్ళు చెప్పిన మాట విని ప్రజల్ని వేధిస్తే ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎంతమంది రాజశేఖర రెడ్డి పీరియడ్లో జైలుకు పోయినరో నీకు అర్థం కావాలి, ఎంతమంది ఆంధ్రలో జైలుకు పోయినరో మీకు అర్థం కావాలి, ఎంతమంది ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత కూడా ఎంతమంది జైలుకు పోయినో మీకు అర్థం కావాలి. ఇవాళ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. 600 రేపు నీ జేజమ్మ దిగచ్చిన కొడుక ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకో, నువ్వు అన్నావు, నువ్వు ఏ బుక్ రాసినావో తెలియదు, మా కార్యకర్తలు మాత్రం అన్నీ రాసుకుంటాను, మధ్యలో గుండెల మీద రాసుకుంటాను. ఎవడెవడు ఏం మాట్లాడతాడు, ఎవడెవడు ఏం తప్పులు చేస్తుంది అనుకుంటాను. మా సమాచారం అన్ని రకాల సమాచారం ఉంది. ఎవడు భూములు ఆక్రమించుకుంటున్నాడు, ఎవడు హైడ్రాపేట భయపెట్టించి డబ్బులు గుంజుతున్నాడు, ఎక్కడెక్కడ పైరలు జరుగుతున్నాయి, ఎవరెవరు చేస్తుందో మొత్తం సమాచారం మా దగ్గర ఉంది. కాకపోతే 15-16 నెలలు అవుతుంది కదా, ఒక కొత్త ప్రభుత్వం కదా అని చెప్పి మేము వచ్చేస్తున్నాం. నువ్వేం చేస్తున్నావో ఇలా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటాడు, కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగచ్చు, కానీ పాలు తాగే తెలుస్తుంది. మీరేం చేస్తుందో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రతి దగ్గర ఉంటాం మేము. మా సంస్థ, మా పార్టీ ఉంటుంది, మా పార్టీ అనుబంధ సంఘాలు కూడా పోలేని ఉంటాయి. గుర్తుపెట్టుకో, ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళే ఉంటారు, సమాచారం ఉంటుంది. అందువల్ల నేను ఒకటే ఆఫీసర్లో కోరుతున్నా, బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి, ఇబ్బంది పడకండి. మీ ఎవ్వరిని తిట్టోళ్ళం కాదు, మేము సంస్కారవంతులం, సభ్యత ఉన్నవాళ్ళం. కానీ మా ఆత్మగౌరవానికి, మా ప్రజలకి ఇబ్బంది అయితే పులిబిడ్డల్లా లేచి కొట్లాడుతాం తప్ప రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ నా ఇంటి ముట్టడి నేను చెప్పిన డీసీపీ గారితో, ఇంటి ముట్టడి మీరు కనుక చేస్తే, నేను ఇక్కడ ఎంపీని గుర్తుపెట్టుకో, నేను ఇక్కడ ఎంపీని, నన్ను 4 లక్షల ఓట్లతో గెలిపించినటువంటి స్థానం ఇది. మిగతా అంటాడు అనాథగా ఉంటాడా? రారా నా ఒడ్డరి బస్తీ, రారా నా పనిగిరి కాలనీ, రారా నా బాలాజీ నగర్, రారా నా అల్వాల్ బస్తీ. ఇలా నేను 10 నెలల కాలంలో ఎవ్రీడే ఈజ్ మండే ఫర్ మీ, దెర్ ఇస్ నో సండే ఫర్ మీ. పొద్దునిక ఉంటే 100 మంది ఇక్కడికి వస్తారు. ఇది పేదోళ్ళ అడ్డా, ఇది కన్నీళ్ళకి కష్టాలకు పరిష్కారం చూపేటువంటి గడ్డ. ఇది ఇక్కడ ప్రేమకే ఆస్కారం ఉంటుంది తప్ప ద్వేషానికి ఆస్కారం లేని ప్రాంతం ఇది. నువ్వు ముట్టడిస్తా అంటే కొడుక ధర్మాన్ని చెరబట్టినట్టు, ధర్మాన్ని వ్యతిరేకం కొట్లాడినట్టు, మాతో కొట్లాడిన కూడా ఎక్కడో వెళ్ళి కాలకర్మ నువ్వు కూడా పోతావు. మాతో గోక్కడం అంటే నాలాంటి నేను వ్యక్తిగా ఉంటానా? నేను 24/7 ఎక్కడో ఉంటా, ఏది పని లేదో కనీసం పెళ్ళిళ్ళ కలిసి తిరుగుతా అంట. నేను ఇంకా ఏం పని లేదో గుళ్ళల్లో పడిపోయేస్తాను నేను, కానీ రోజు పనిలో ఉంటాను. నాది పొద్దున 6 గంటల మొదలైతే
రాత్రి 1 గంట వరకు నాది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. నాకేం భూముల పైరేవులు లేవు, నాకేం క్లబ్ల మెంబర్షిప్లు లేవు, నాకు ఇంకేం లేవు. నాకు ఒకటే ఉంటుంది, ప్రజల మధ్యలో ఉండు, రోజు ఉన్నంతలో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పోడు. నేనే పోతాను. ఏదైతే మీరు కూడా రావద్దమ్మా అంటే నేను ఇవాళ డబుల్ బెడ్రూమ్ నీకు దమ్ముంటేనే అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు నీకు దమ్ముంటే ఒక 10 ప్రశ్నలు వేస్తున్నా, గుర్తుపెట్టుకో. నీకు దమ్ముంటే ఇవాళ ఎందుకు రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయి హైదరాబాద్ ఇవాళ లివబుల్ సిటీ కాకుండా పోతుందో, హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిపోతుందో, తెలంగాణలో జిఎస్డిపి ఎందుకు పడిపోతుందో, తెలంగాణలో నువ్వు మనం మాట్లాడినట్టుగా చెప్పులు కూడా ఎత్తుకపోతావని చెప్పి అది ఏ మీనమైన భాష అనేది. బ్యాంకుల కాడికి పోతే బ్యాంకులు చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పి ఏదైతే నువ్వు కామెంట్ చేసినావో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద గుద్దినావు, నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ మేము ఆనాడు ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నాం, అన్నాం మేము తెలంగాణ వస్తే కుక్కలు చింపిన ఇస్తారాకైతే చెప్పి మాట్లాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. కానీ మేము కష్టపడి తెచ్చుకున్నాం, మేము ఇష్టంగా తెచ్చుకున్నాం. తెలంగాణలో మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ లెక్క పదల కోసం పెద్ద మూషణం కాదు, సమైక్య రాష్ట్ర నాయకుల కాళ్ళకాడ మోకరిల్లం కాదు. మేము తెలంగాణ నికార్సైన బిడ్డలుగా కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి మాకు ఆ దుఃఖం ఉంటుంది, మాకు ఆవేదన ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నువ్వు గచ్చేయి, గా పని చేయి. నువ్వు నీకు దమ్ముంటే పేదవాళ్ళు ఎవరైతే కట్టుకున్న ఇల్లునే 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా మా బాలాజీ నగర్లో, మా అరుంధతి నగర్లో, మా చిరుల పక్కబండి కట్టుకున్న కాలనీలో వాళ్ళకు మంచిగా పట్టాలి. వాళ్ళకి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. బీఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. గా పని చేయి. డబుల్ బెడ్రూమ్లు నువ్వు కట్టేలా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా 16-18 నెలలు గడిచిపోయింది. డబుల్ బెడ్రూమ్ల కాడ ఇవాళ ఇక్కడ మురారిపల్లెకు పోయినా ఇంకెక్కడికి పోయినా తాగే నీళ్ళు లేవు. వాడ ఇప్పటికీ తాగే నీళ్ళు లేవు. 3 ఏళ్ల క్రితం కట్టిన ఆ ఇళ్లకు ఇప్పటికీ అలొకేషన్స్ లేవు. ఈ హైదరాబాద్ నడి పొట్టులో ఉన్నటువంటి సికింద్రాబాద్లో కూడా ఇప్పటికి కొట్లాళ్ళు అవుతున్నాయి అలొకేషన్ లేక. నీకు దమ్ముంటే ఆ కట్టిన ఇళ్లను పేదలకు పంచిపెట్టు, ఆ కాలనీలకు కరెంటు కనెక్షన్ని, ఆ కాలనీలకు నీళ్ళ కనెక్షన్ని, ఆ కాలనీలకు రోడ్ల కనెక్షన్ని. గా పని చేయి. గీ పని చేస్తావా? నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే, కానీ రండతో ఏం కొట్లాడతావు? కొట్లాడుతుంది దీంతో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్నా అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు. ముఖ్యమంత్రి కాలేదు, యాదుకుందా? నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నేను అన్నా నువ్వు ధీరును అనుకున్నా కానీ గిట్లా అనుకోలేని చెప్పలేదు. నువ్వు ధీరును అనుకున్నా కానీ గిట్ట ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేసినప్పుడు నేను అందుకనే దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, కార్యకర్తలారా, మీకు మీ మీద ప్రేమతో కంటే కూడా అంతకు ముందున్న ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి నీకు ఓటేజ్ గెలిపించింది. వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈ తల్ల ఇల్లు ముట్టడిస్తా, లేదా నువ్వు పైసలు ఇచ్చి పేపర్లో రాయిస్తా, పైసలు ఇచ్చి సోషల్ మీడియాలో రాయించుకుంటా, పైసలు ఇచ్చి టీవీలలో వేయిస్తా, నువ్వు వెకిలి నవ్వులు నవ్వి నువ్వు ఆనందపడితే నీకు నువ్వే ఆనందపడతావు తప్ప ఇంకోటి కాదు. అహంకారం ఉన్నోన్ని చరిత్ర బొంద పెడుతుంది, గుర్తుపెట్టుకో. ఆల్రెడీ నీకు అధికారం ఉందని చెప్పి నీకు ఇలా మాట్లాడకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా ఇవాళ పోలీసులు నీకు అండగా ఉండొచ్చు, కానీ రేపు నీది కాదు. ఎంతోమంది చూసినాం, చరిత్ర ఎంతమంది చూసింది, ఎంతోమంది కాలగర్భంలో కలిపింది. నీవు కూడా, నీ పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అనుకుంటాను ఈయన వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మా పార్టీ కథమైపోయిందని చెప్పి వాళ్ళు అనుకుంటాను. వాళ్ళ సంగతి ఏదో చూసుకోవాలి, మా గురించి మాట్లాడే ప్రయత్నం చేయకు. కేంద్రాన్ని విమర్శించుడు, ఇంకో పని చేసి ఇట్లాంటి పిచ్చి పని చేయొద్దని చెప్పి కోరుకుంటూ ఇప్పటికైనా హైడ్రా రంగనాథ్ గారిని నేను సూచన చేస్తున్నా. మీరు ఒక మాట ఇచ్చిండు, కట్టిన ఇళ్ళ జోలికి పోమని చెప్పి. ఇట్లాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తాడా, నీవిస్తాడా? కానీ నీకే వస్తుంది. ఎందుకంటే ఈ ఇల్లు కూలగొట్టే బాధ్యత రంగనాథ్ గారికే ఉందని చెప్పి భావిస్తాను. కాబట్టి ఈ ఇచ్చేది రెవెన్యూడైనా కూలగొట్టడం నువ్వే అనుకుంటాను. కాబట్టి దాని మీద క్లారిటీ ఇవ్వు, క్లారిటీ వచ్చేసే తప్ప అయ్యో ఈటల గారు మమ్మల్ని అపార్థం చేసుకుంటారని చెప్పి నాకు ఏదో నన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తే నేను కార్నర్ కాదు బాబు. మీరెంత నన్ను తిడితే, మీరెంత నన్ను విమర్శిస్తే ప్రజలు నన్ను అంతా మెచ్చుకుంటారు తప్ప నాకు ఒరిగేది ఏం లేదు. వాటిని మోడీ గారు అనేవి చూసినా ఎంత తిట్టినా అవి నేను డైజెస్ట్ చేసుకొని
నా శరీరానికి ఒక ప్రోటీన్ ఇచ్చే శక్తి అంటే చూసావా, మీరు తిరిగితే కూడా నాకు ఆశీర్వాదాలుగా భావిస్తా, దాన్ని శక్తిగా భావించుకుంటా. ఆ శక్తితో మళ్ళీ నీ మీద కొట్లాడే ప్రయత్నం చేస్తా, ప్రజలు కలుపుకోని చెప్పి మనం చేస్తూ ఇలా ఇంత గొప్పగా మీరందరూ కూడా తెలియగానే మేము ఎవరితో మాట్లాడలే వాస్తవంగా గిట్ల అవుతుందని చెప్పి అనగానే ఇవాళ ప్రజల్ని రక్షించే క్రమంలో, పార్టీ ఆత్మగౌరవాన్ని రక్షించే క్రమంలో, మీ నాయకులను రక్షించుకునే క్రమంలో మీరు చూపిన తెగువ, మీరు ఇచ్చిన కమిట్మెంట్, మీరు వచ్చిన తీరుకు అభినందన తెలియజేస్తూ పేరు పేరు అందరికీ అభినందన తెలియజేసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆయన గౌరవనీయులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారి గురించి అనుచితమైన వ్యాఖ్యలు, అంటే ఒక రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేని మాటలు మాట్లాడిండు. అసలు ఆయన ఏంటి, ఆయన హోదా ఏంటి, ఆయన స్థాయి ఏంది? మాకైతే అందరికి అనిపిస్తుంది ఆయన ఒక కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనిపిస్తుంది. మీరు మీ అస్తిత్వం కోసము ఓడిపోయినా కానీ తరచూ మీడియా ముందుకు వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ నాయకులారా, 60 ఏళ్ల నుంచి దేశానికి పట్టిన దరిద్రం భారతదేశం వదిలించుకుంది, కానీ ఆ దరిద్రం ఏందో తెలంగాణకు పట్టింది. అసలు ఇట్లాంటి వాళ్ళు ఉండడం మూలాన తెలంగాణ ఎక్కడికి వెళ్లాల్సింది ఎక్కడికి వెళ్తుంది. ఈటెల రాజేందర్ గారు ప్రజానాయకుడు, ఆయన ప్రజల కోసం కొట్లాడుతుండు, ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రజల కోసం కొట్లాడితే తప్పేంటి? అటువంటి భాష మాట్లాడతారా? మేము మాట్లాడగలం. ఫస్ట్ ఆయన బట్టల్ని మాట్లాడడం ఏంది? మీకు బట్టలు లేవా అంటే ఆయన బట్టలు చింపితే మీరు అవి కుట్టించుకొని వేసుకుంటారా? ముందు ఆ గడ్డం గీసుకోండి. తెలంగాణకి అప్పు పుట్టట్లేదు అని మీ ముఖ్యమంత్రి అంటుండు, మీలాంటి వాళ్ళు పక్కన ఉంటే అప్పెట్లా పుడుతుంది? మంచినీళ్ళు కూడా పుట్టనే పుట్టవు. అసలు సంవత్సరం నుంచి మీరు చాతగాని హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు మా చెప్పులకు గతి లేవు, రూపాయి గతి లేదు, అప్పు పుట్టట్లేదు అని ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలేనవి. అంత చాతగాని వాళ్ళు ఎందుకు అధికారంలో ఉన్నారు? దిగిపోతే మా రాజేందర్ అన్న లాంటి వాళ్ళు అధికారం ఎట్లా చేయాలో, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలో చేసి చూపిస్తాం. చాతగానోళ్ళు మాట్లాడతారు. ఇంకొకటి, మీరు దాడి చేస్తాము అని బహిరంగంగా ప్రకటన చేస్తారా? ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన ప్రకటననేనా ఇది? మీరు దాడి చేయాల్సింది దేశద్రోహుల మీద. ఒక ఆమె లెక్చరర్ అట, ఆమె దేశం మీద వ్యతిరేకంగా పోస్ట్ పెట్టింది. ఆమెను ఏం చేసిండ్రు? ఆమెను పోస్ట్లోంచి వీకిండ్రా? ఆమె లెక్చరర్ అట, గవర్నమెంట్ లెక్చరర్. కనీసం అసలు బెదిరించిరా ఆమెని? పాకిస్తాన్ జెండాల్ని రోడ్ల మీద అన్ని రాష్ట్రాల మీద కిందేసి తొక్కుతున్నారు. మరి తెలంగాణలో ఎందుకు తొక్కుతలేరు? మీరు ఇంకా తొక్కుతుంటే తీసి దాన్ని భద్రంగా దాచిపెడతారా మీ పోలీసులు? ఇదా మీరు చేసే పాలన? ఒక్కసారి మీ పాలన ఎట్లుందో మీ వెనక ఉన్న పిఎలను అడగండి, అధికారులను అడగండి ఎట్లా చేస్తున్నారో. అసలు తెలంగాణ ఎక్కడికి వెళ్లాల్సింది ఎక్కడికి వెళ్తుంది? ఇంత చాతగానోళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చిన చాతనైతే లేదు అని చెప్తున్నారు కదా. మాకేం చాతనైతే లేదు, మేము అప్పు తేలేకపోతున్నాం అని. మిమ్మల్ని అప్పు మీకు తెలియదా? మీరు అధికారంలోకి రాకముందు తెలంగాణ పరిస్థితి ఏందో మీరు విమర్శించారు కదా బీఆర్ఎస్ని. మీకు చాతనైతే లేదు, మీరు అన్ని అప్పులు చేసిర్రు అని. మీరెందుకు అన్ని పరిస్థితి, తెలంగాణ పరిస్థితి తెలిసి కూడా అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి చాతనైతే లేదని చెప్తారా? సిగ్గుండాలే కొంచెమన్నా. ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుంటారు. ఇటువంటి దరిద్రాన్ని మేము మోస్తున్నాం, ఇంకా 4 ఏళ్ళు ఈ దరిద్రాన్ని మోయాలని బాధపడుతున్నారు. ఎంత తొందరగా దిగిపోతే అంత మంచిది. జయప్రకాష్ గారు, మీరు బాగా ఖబర్దార్ చెప్తున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదు. మీరు దాడి చేయడం కాదు, మీ ఇంటి ముందుకు మహిళలు అందరం వస్తాం, అందరం వచ్చి దాడి చేస్తాం. ఏం చేస్తారు? మీ స్థాయిని గుర్తు తెచ్చుకోండి. అసలు ఫస్ట్ మీలాంటి వాళ్ళు ఉండడం దేశానికి దరిద్రం నిజంగా.